అపూర్వ భూమి ఆస్తంతా కొట్టేయడానికి ప్లాన్ చేస్తూ గగన్ గాడికి నీకు పెళ్లి జరిగిన తర్వాత ఆస్తికి నీకు ఎటువంటి సంబంధం లేదని ఈ పేపర్స్లో సంతకం చేయని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో భూమి అపూర్వకి ఎదురు తిరుగుతూ లేదు పిన్ని, నేను సంతకం చేయలేను. ఇదంతా మా అమ్మ పగలనక రాత్రనక కష్టపడి సంపాదించిన ఆస్తి. అమ్మ ఈ ఆస్తి మొత్తాన్ని కూడా తన ఆశయాలకు వినియోగించాలని ఎంతో ఆశపడింది. కానీ తన ఆశయాలు నెరవేరకుండానే కొంతమంది దుర్మార్గుల వల్ల అమ్మ చనిపోయింది. అటువంటి అమ్మ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత తన కూతురుగా నా మీద ఉంది. అందుకే అమ్మ ఆశయాలన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పి మీరన్నట్టుగా పేపర్స్ మీద సంతకం చేస్తాను. కానీ అది ఇప్పుడు కాదు, నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఆస్తికి నాకు ఎటువంటి సంబంధం లేదని, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు దక్కదని నాన్న ఆయన నోటితో చెప్పాలి. అప్పుడు నేను పెళ్ళి తర్వాత ఆస్తికి నాకు ఎటువంటి సంబంధం లేదని పేపర్స్ మీద సంతకం పెడతాను అని చెప్పి భూమి అపూర్వకి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది. ఇక తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అపూర్వతో గోరింటాకు సుజాత ఈ భూమి రోజు రోజుకి బాగా తెలివి మీరిపోతుంది. చూసావా అమ్మాయి, ఎంత సులువుగా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవరికి దక్కనివ్వనని చెప్పి ఎలా చెప్పిందో అని అంటూ ఉంటే, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే బావ చనిపోవాలి. బావ చనిపోతే అప్పుడు భూమియే ఇదంతా గగన్ కోసం చేయించిందని భూమిని అడ్డంగా ఇరికించాలి. అది జీవితాంతం జైల్లో కూర్చుంటే అప్పుడు సంతోషంగా ఈ ఆస్తి అంతా కూడా నేను నా కూతురు అనుభవించవచ్చు అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో గగన్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. గగన్ ఇంట్లోకి రావడం చూసిన అపూర్వ, ఎక్కడికి రా వస్తున్నావు, మర్యాదగా బయటకు నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి అపూర్వ బయటకు వెళ్ళిపోమని అంటున్నావు, ఇప్పుడు ఇది నాకు కాబోయే అత్తారిల్లు, అల్లుడి ఇంటికి వస్తే మర్యాదలు చేసే పద్ధతి ఇదేనా? ఎంతైనా ఇప్పుడు నువ్వు నా అత్త స్థానంలో ఉన్నావు. అల్లుడికి మర్యాదలు చేయాల్సింది పోయి ఇలా మర్యాద లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు నాకు అల్లుడు వేంట్రా అని చెప్పి అంటూ ఉంటే, భూమి వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకొని వచ్చారు. మీరు భూమికి పిన్ని స్థానంలో ఉన్నప్పుడు నాకు అత్తగారి స్థానంలోనే కదా ఉన్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇంతలో మీరా అక్కడికి వచ్చి, ఏ గగన్, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే, నేను భూమి కోసం వచ్చాను. మీరందరూ టీవీలో చూసే ఉంటారు, భూమి నేను పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి నేను అనౌన్స్ చేశాను. అందుకే పెళ్లి షాపింగ్ కోసం భూమిని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని గగన్ అనగానే, నువ్వు తీసుకెళ్ళాలనుకున్నంత మాత్రాన భూమిని నీతో పంపిస్తామని ఎలా అనుకుంటున్నావు? భూమి నీతో రాదు, వెళ్ళిపో అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ భూమి రానని చెప్తే నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. ఒకసారి తనని పిలిచి ఏమంటుందో అడగండి అని గగన్ అనగానే, ఇంతలో భూమి అక్కడికి వచ్చి నేను వస్తాను గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ భూమి, నువ్వు వాడితో షాపింగ్కి వెళ్ళడం ఏంటి అని మీరా అంటూ ఉంటే, గగన్ గారు నాకు కాబోయే భర్త అత్తయ్య, ఆయనతో కలిసి షాపింగ్కి వెళ్తే తప్పేంటి అని చెప్పి ఇక అలా గగన్ చెయ్యి అందిస్తూ ఉంటే, భూమి గగన్ చెయ్యి పట్టుకోకుండా తనని దగ్గరగా హక్ చేసుకొని మరి అపూర్వ కళ్ళ ముందు నుండే ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే, అప్పుడు అపూర్వకు ఎంతో అసూయగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా చెట్టపట్టాలు వేసుకుని వెళ్ళడం నేను చూడలేకపోతున్నాను. బావ చచ్చిపోతే అప్పుడు శోభచంద్రను నేను చంపానన్న విషయం అలాగే సమాధైపోతుంది. ఆ కృష్ణప్రసాద్ని ఏదో ఒక విధంగా భయపెట్టి మేనేజ్ చేయొచ్చు. భూమి గగన్ల పెళ్ళి ఆగిపోతుంది. గగన్ కోసమే భూమి తండ్రిని చంపిందని నమ్మించి దాన్ని జైలుకి పంపిస్తే అప్పుడు అది జీవితాంతం జైల్లోనే ఉండిపోతుందని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరో పక్క గగన్ భూమిని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. కాఫీ తాగిన తర్వాత షాపింగ్కి వెళ్దామని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో, అలాగే గగన్ గారని చెప్పి భూమి కూడా రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ ఉంటారు. అలా కాఫీ తాగుతున్నంతసేపు గగన్ భూమిని రొమాంటిక్గా చూస్తూ ఉంటే భూమి సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఏంటి గగన్ గారు మరీ అలా చూస్తున్నారు,
ఇది పబ్లిక్ ప్లేస్ అని మర్చిపోయారా? చుట్టూ జనాలున్నారు అని భూమి అంటూ ఉంటే, ఉంటే ఉండనివ్వు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, ఇందులో తప్పే ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. తర్వాత భూమి చెయ్యి పట్టుకోబోయి గగన్ ఆగిపోతాడు. ఇక దాంతో భూమి గగన్ చేతిని పట్టుకుంటుంది. తలతిక్క గారు, ఇన్ని రోజులు ఇంత ప్రేమని మనసులోనే ఉంచుకొని ఎందుకు బయట పెట్టలేదు? నేను ఎంతలా ఏడ్చానో తెలుసా? నా ఏడుపు మీకు ఆనందంగా ఉందా అని చెప్పి భూమి అంటూ ఉంటే, అటువంటిదేమీ లేదు భూమి, నీకోసమే నేను ఈ విషయాన్ని బయట పెట్టలేదు అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి ఎందుకని అంటూ ఉంటుంది. ఒక్క విషయం సూటిగా అడుగుతాను చెప్పు, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీకు నేను కావాలా, మీ నాన్న కావాలా అని అడిగితే ఏం సమాధానం చెబుతామని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, నేను చెప్పలేనండి, ఎందుకంటే మీ ఇద్దరు నాకు ప్రాణం, ఇద్దరు రెండు కళ్ళ లాంటి వారు, ఒకరు నాకు జన్మనిస్తే ఒకరు పునర్జన్మనిచ్చారు, మీ ఇద్దరిలో ఎవరిని కూడా నేను వదులుకోలేను, నాకు మీరిద్దరూ కావాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్, నువ్వు ఇటువంటి సందిగ్ధంలో ఉంటావని నాకు తెలుసు భూమి, అందుకే నేను నిన్న ఆ రోజు ఇంట్లో నుండి పంపించేశాను. నేను కావాలో నీ తండ్రి శరత్చంద్ర కావాలో తేల్చుకోలేక నీలో నువ్వు ఎంత మదన పడతావో నాకు తెలుసు, అందుకే నీ గురించి ఆలోచించి మీ నాన్నతో నువ్వు కలిసి ఉండాలని కోరుకొని నేను ఇంట్లో నుండి పంపించేశానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలనండి, మీలాంటి మంచి భర్త నాకు దొరుకుతున్నాడు, ఈ జన్మకు నాకు ఇది చాలు అని చెప్పి భూమి ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత గగన్, భూమి నేను ఏడిపించాలని ఇదంతా నీకు చెప్పడం లేదు, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నీకు నేను అండగా ఉంటానని మరొకసారి గుర్తు చేయడం కోసం మాత్రమే ఇదంతా చెప్తున్నాను. పరిస్థితులు ఏమైనా కానివ్వు, నేను జీవితాంతం నీ చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను అని గగన్ అంటూ ఉంటే, ఇక భూమి పరిగెత్తుకుంటూ వచ్చి అది రెస్టారెంట్ అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి గగన్ని గట్టిగా హక్ చేసుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సరే ఇక అందరూ చూస్తున్నారు, మనం షాపింగ్కి వెళ్దామా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వెళ్దామని భూమి అంటూ ఉంటుంది. అలా గగన్ భూమిని షాపింగ్కి తీసుకుని వెళ్ళి పెళ్ళికి కావాల్సిన చీరలన్నీ కూడా దగ్గరుండి కొనిస్తూ ఉంటాడు. ఈ గ్రీన్ కలర్ శారీ నీకు చాలా బాగుంటుంది, ఇది ఎంగేజ్మెంట్ రోజు కట్టుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అలాగే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళు భూమికి ఆ శారీ కట్టి చూపిస్తారు. దాంతో గగన్కి భూమి ఆ శారీలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. భూమి, ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను ఇలా చూసిన తర్వాత ఇప్పుడే నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే, పొండి గగన్ గారు, మీరు మరీ నన్ను ఎక్కువగా పొగడేస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇవన్నీ పొగడతలు కాదు, నిజాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి సిగ్గుపడుతూ ఉంటే ఇక అప్పుడు గగన్ భూమిని అలా చూస్తూ ఉంటాడు. సార్ బిల్ అని చెప్పి కౌంటర్ దగ్గర ఉన్న అతను బిల్ ఇస్తూ ఉంటే ఇక గగన్ బిల్ పే చేసి భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక భూమి ఇంట్లోకి వచ్చిన తర్వాత బిందుతో, బిందు రా, నీకు నేను నా పెళ్లి శారీస్ చూపిస్తాను, గగన్ గారే దగ్గరుండి ప్రతి శారీని కూడా సెలెక్ట్ చేశారు, చూడు ఇది నా ఎంగేజ్మెంట్ శారీ, ఇది పెళ్ళప్పుడు కట్టుకోవడానికి, ఇది మా ఫస్ట్ నైట్ రోజు, ఇది మా 16 రోజుల పండుగ రోజు అని చెప్పి అలా ప్రతి శారీని కూడా భూమి వాళ్ళకి చూపిస్తూ ఉంటే, బిందు శారీస్ అన్నీ చాలా బాగున్నాయి వదిన, కాస్ట్లీ వాటిలాగా కూడా అనిపిస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా చూస్తున్న నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మమ్మీ అది చూసావా, బావతో కలిసి పెళ్ళి షాపింగ్ చేసి వచ్చింది, ఇదంతా నేను చూడలేకపోతున్నాను, ఏదో ఒకటి చేయి మమ్మీ అని అంటూ ఉంటే, ఆల్రెడీ ఆ ప్లాన్లోనే ఉన్నాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అపూర్వ శరత్చంద్ర గదిలోకి వెళ్ళి దిండుతో అదిమి శరత్చంద్ర ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన భూమి అపూర్వని నెట్టి పడేసి శరత్చంద్రాన్ని కాపాడుతుంది. ఇక లైట్ వేసి అపూర్వని చూసి భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఇదంతా ముందే ఊహించాను, అంటే నాన్న ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వన్నమాట, ఆ విషయం బయటకు రాకుండా ఉండడం కోసమని
నాన్నని మొత్తానికి చంపేద్దాం అనుకున్నావా దుర్మార్గురాలా అని చెప్పి భూమి అపూర్వ మీద మండిపడుతూ అపూర్వ రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. చెప్పు, మా నాన్నని ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు అని భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ భూమిని పక్కకు తోసేసి, అవునే, మీ నాన్నని నేనే చంపాలనుకున్నాను. 20 ఏళ్ల క్రితం నేనే మీ అమ్మను చంపేశానన్న విషయం మీ నాన్నకు తెలిసిపోయింది. ఆ విషయం గురించి గెస్ట్ హౌస్కి నన్ను రప్పించి నా నోటితోనే నిజాన్ని చెప్పించాడు. శోభచంద్రని నేనే చంపేశానన్న నిజం తెలిసిన తర్వాత దాని మీద ఉన్న ప్రేమతో నన్ను చంపడానికి కూడా మీ నాన్న వెనకాడలేదు. ఎప్పుడైతే ఆ శోభచంద్ర కోసం నన్ను కూడా చంపడానికి సిద్ధపడ్డాడో అప్పుడే నాకు కూడా మీ నాన్న మీద ప్రేమ చచ్చిపోయింది. అందుకే మీ నాన్నని చంపాలనుకున్నానని చెప్పి అపూర్వ తన నోటితోనే నిజం మొత్తం కూడా చెప్పేస్తుంది. ఇప్పుడు మీ నాన్నని నేను చంపాలనుకున్నట్టు నువ్వు ఎవరితో చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. ఎందుకంటే బావని నేను ఒకప్పుడు ఎంత ప్రాణంగా ప్రేమించానో అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా మీ నాన్నని నేనే చంపేశానని అంటే నమ్మరని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నేను చెబితే నమ్మరు, కానీ నీ నోటితో నువ్వే చెబితే నమ్ముతారు కదా అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నేనెందుకు మీ నాన్నని చంపాలనుకున్నట్టు చెబుతానని అంటూ ఉంటే అప్పుడు భూమి అక్కడున్న సీక్రెట్ కెమెరా వైపు చూపిస్తూ, ఎందుకంటే ఇందులో మీరు చెప్పిందంతా రికార్డ్ అయింది కాబట్టి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇప్పుడే ఇన్స్పెక్టర్ నైనికి ఫోన్ చేస్తాను, నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను, నాన్నని కాపాడుకుంటాను అని చెప్పి భూమి నైని దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.